ఈ శ్లోకాలు మనం ఎలా పలకాలి అనేది నేర్చుకుందాము. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇక్కడ మనకి ఫస్ట్ శ్లోకంలో 5 నామాలు ఉన్నాయి. ఎలా అంటే శ్రీమాత దీర్ఘం తోటి ఎండ్ అయిపోతే అక్కడికి ఒక నామము. శ్రీ మహారాజ్ఞి ఇక్కడ ఒక నామము. శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది 3వ నామం. మనకి ఇంకా 2వ లైన్లో చిదగ్నికుండ సంభూత ఇక్కడ మనకి దీర్ఘంతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక నామము. దేవకార్య సముద్యత ఇది 5వ నామం. మొత్తం ఈ 2 లైన్లు కలిపి 5 నామాలు ఉన్నాయి. ఇలానే మనం మిగతా వాటికి కూడా పద విభజన చేసుకుందాము. అలానే ఇక్కడ ప్రతి శ్లోకంలో మొదటి పాదము 16 అక్షరాలు, 2వ పాదం 16 అక్షరాలు, మొత్తం 2 పాదాలు కలిపి 32 అక్షరాలు ఉంటాయి. అలానే ప్రతి శ్లోకం కూడా ఈ విధంగానే ఉంటుంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత చిదగ్నికుండ సంభూత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దేవకార్య సముద్యత దేవకార్య సముద్యత. మొత్తం శ్లోకం ఒకసారి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇప్పుడు 2వ శ్లోకం. 2వ శ్లోకంలో 4 నామాలు. ఉద్యద్భాను సహస్రాభా ఉద్యద్భాను సహస్రాభా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత చతుర్బాహు సమన్విత చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా రాగస్వరూప పాషాఢ్యా రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాం కుశోజ్వలా క్రోధాకారాం కుశోజ్వలా క్రోధాకారాం కుశోజ్వలా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాం కుశోజ్వలా. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాం కుశోజ్వలా. ఇప్పుడు 3వ శ్లోకం. 3వ శ్లోకంలో 3 నామాలు. మనోరూపేక్షు కోదండా మనోరూపేక్షు కోదండా మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా పంచతన్మాత్ర సాయకా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా. దీనిలో నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల అనేది మొత్తం కలిపి ఒకటే నామము. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పుకుందాం. ఈ నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల 16 అక్షరాలు.
మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా. మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా. నిజారుణ ప్రభాపూరా అని చెప్తూ ఉంటారు, అలా చెప్పకూడదు, మొత్తం కలిపి చెప్పాలి. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండల, అలా కలిపి చెప్పాలి. ఇప్పుడు 4వ శ్లోకము. 4వ శ్లోకంలో రెండు పదాలు. చంపకా శోక పున్నాగ సౌగంధి కలసత్కచ. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ. కురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండితా. కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా. కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా. ఇక్కడ మనకి నామాలు ఒక్కొక్కటి 16 అక్షరాలు. చంపక శోక పున్నాగ సౌగంధి కలసత్కచ, అది 16 అక్షరాలు ఈ నామము. కురువిందమణి శ్రేణీ కనత్ కోటీరమండిత, ఇది కూడా 16 అక్షరాలు. ఇప్పుడు 5వ శ్లోకము. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. ఇప్పుడు ఈ 5వ శ్లోకంలో కూడా 2 నామాలే. ఇప్పుడు మొత్తం కలిపి ఒక్కసారి చెప్పుకుందాము. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. ఈ 5 శ్లోకాలు మీరు ఈ ప్రకారంగా ఫాలో అవుతూ నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్కి ఇంకొక 5 శ్లోకాలు. శ్రీమాత్రే నమః.